హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఏ యేసు ప్రభు వెంబడిస్తారు. యేసు ప్రభును అనేకులు వెంబడిస్తున్నారు, కానీ యేసు ప్రభు గుణం ఏంది, ఆయన ఉద్దేశం ఏంది అర్థం చేసుకునేవారు చాలామంది తక్కువ. 100% మంది కూడా దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకుంటలేరు. అర్థం చేసుకున్నట్టయితే ఆయన గుణములు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశములు ఖచ్చితంగా ఆయనను వెంబడిస్తాము. ఆయన కోరికలు నెరవేరుస్తాము, ఆయన ఉద్దేశములు నెరవేరుస్తాం. దేవుని ఉద్దేశం ఇది కదా, ఈ ప్రకారంగా నేను కూడా నడవాలని అనుకుంటారు. అయితే చాలామందికి కుటుంబంలో ఉన్నా కానీ తండ్రి గుణము కొడుకులకు అర్థం కాదు, భార్యకు అర్థం కాదు. కొడుకుల గుణము తండ్రికి అర్థం కాదు. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. భర్త గుణము భార్యకు అర్థం కాదు. అర్థం చేసుకొని మెదులితే కొట్లాటలు రావు, కిరికిళ్ళు రావు. మరి అలాంటిగా అర్థం చేసుకొని మార్చుకునే గుణము రావాలి ప్రతి ఒక్కరు కూడా. మరి అలాంటిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టయితే దేవునిలాగా నడచడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. కానీ చాలామంది దేవుణ్ణి అర్థం చేసుకోరు, ఇటు మనుషులు కూడా అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే వారు చాలామంది ఉంటారు. సత్యదాకా ముసలేదాకా కూడా మనుషులు అర్థం కాదు. ఒక మనిషి ఎంబట పోతే ఇంట ఉండి చూడు అని అన్నట్టు అంటారు కదా. అయితే ఆయన గుణం ఏందో, ఆయన ప్రవర్తన ఏందో, ఆయన ఉద్దేశం ఏందో మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకునేటోళ్ళకు నేనైతే అర్థం చేసుకుంటా. ఆయన ఉద్దేశం ఏంది, ఎలాంటిగా మాట్లాడుతున్నాడు, ఎలాంటి గుణం ఉన్నాయి లోపల అనేది మొత్తం ఆయన చరిత్ర నాకు అర్థమవుతుంది. నేను అర్థం చేసుకుంటా. ఎలాంటి మాటల మీదకి వెళ్ళి, ఆయన ఉద్దేశం మీదకి వెళ్ళి, ప్రవర్తన మీదకి వెళ్ళి, ఆయన ఎలాంటి ఉద్దేశం ఉన్నది, ఎలాంటి గుణం ఉన్నది మొత్తం అర్థం చేసుకుంటా. అలాంటిగా అర్థం చేసుకోవాలా. దేవుణ్ణి కూడా అర్థం చేసుకోవాలా, దేవుని గుణంకు తగ్గట్టు మెదలాలి. మనుషులను అర్థం చేసుకోవాలా, మనుషుల గుణంకు తగ్గట్టు మెదలాలి. అలాంటి వాడే నిజమైన భక్తిపరుడు.